చెప్పండి. చెప్పాలండి మీరే. ఏంటండి అంత చక్కని జంట ఉన్నారు మా కళ్ళ ముందు. ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? ఎందుకు విడదీయాలనుకుంటున్నారు? ఏం జరుగుతుంది అసలు? సుమ గారిని అడగాలి. లాస్ట్‌లో ఏదో వైరల్ అయ్యారు. సారం లేని సంసారం ముద్దు. సారం లేని సంసారం వద్దు, విడాకులే ముద్దు. అన్నిటికంటే సుమ గారు మీ షార్ట్ మధ్యలో హూడీ వేసుకుని ఒక షార్ట్ ఇచ్చారు కదా. టార్చ్ లైట్ కదా? అది క్రేజీ ఉంది సుమ గారు. చాలా చాలా క్యూట్ కదా? యా. ఐ నో ఐఎమ్ క్యూట్. థ్యాంక్ యూ. అంతేనా? ప్రాబ్లమ్ ఈజ్ ఆశా మేరీ. ప్రాబ్లమ్ ఈస్ ఆశా మేరీ అండ్ ఆల్సో హర్ వైరల్ వీడియో. అదేంటో మన సగం ఆల్మోస్ట్ ఆయన హీరోనే ఉన్నాడు. మా డైరెక్టర్ కూడా ఆ కోట్ సార్, ఆ డామినేషన్ ఏంటి సార్? సార్ అదేం డామినేషన్ సార్ మీరు? సో మా డైరెక్టర్ కోపంగా కరిసిన, ప్రేమగా చెప్పినా, ఏం చేసినా క్యూట్గానే ఉంటుంది. ఆయన కోపం వచ్చినా కూడా చాలా చాలా క్యూట్గా ఉండేది సెట్లో. సో నెక్స్ట్ సినిమాలో కూడా గ్యారంటీ కదా? యా యా ప్లీజ్. యా అందరికి నమస్కారం అండి. మా దర్శిగాడి సినిమాలో నేను కూడా పార్ట్ అయినందుకు. అవును, మీ వాడేదో బుక్ రాస్తా అన్నాడు. ఎంతవరకు వచ్చింది? నా సావు నేనే వస్తా నీకెందుకు? అది ఇంకా రాయలేదు. సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆనంది ఇట్ వాజ్ మన జాంబిరెడ్డిలో చేసాం. ఇట్ వాజ్ గారు ఎంతోమంది హీరోస్కి ఎలివేషన్ ఇచ్చి ఎంతోమంది ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసి మీకు ఆ మాత్రం ఎలివేషన్ ఇవ్వకపోతే ఎట్లా అండి? అండ్ వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ, వెరీ హ్యాపీ. అండ్ అసలు మీరు నార్మల్గా మీ వర్క్ కన్సిస్టెంట్గా మీరు 6 మీద 6 కొట్టడం కాకుండా, మీ మధ్యలో మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీ మోటివేషన్ వీడియోలు వస్తాయి. లింక్డ్ఇన్లో ఓపెన్ చేస్తే షీఈ్ ఆన్ లింక్డ్ఇన్ ఆల్సో. ఇదేం మార్కెటింగ్ అండి బాబు? అసలు ఆ మార్కెటింగ్ ఎవరు చేస్తున్నాడో కానీ ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఇంట్లో మీ కుక్కని భయపెడుతూ ఉంటారు మీరు. అది రీల్స్ ఉంటాయి. వీఆర్ సో ప్రౌడ్ టు హ్యావ్ యూ. ఎస్ ఫర్ స్పాంటనిటీ, ఎస్ ఫర్ సుమ గారు, ఎస్ ఫర్ సూపర్ హిట్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ నాకు బుల్లి అవకాశం ఇచ్చిన మా నవనీత్కి and also Janvi Garki and the production house, I am very grateful. Hope you will all enjoy the film, and Shreyas Media organized this. Thank you so much. ఈయన వదిలేస్తే యాంకరింగ్ కూడా చేసేలా ఉన్నారు. నేను ఇచ్చే యాక్చువల్గా చాలా మందికి అదే డౌట్ వస్తుంది. చాలా మందికి అదే డౌట్ వచ్చి ఉంటుంది, యాంకర్ వీడా మీరా? అదే కదా. మీరు ప్లీజ్ కంటిన్యూ యువర్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ హ్యాపీ ప్రియదర్శి. అండ్ థ్యాంక్స్ యూ నవీనత్, ఈ యొక్క మంచి సినిమాలో నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినావు. అండ్ నాకు అన్నిటికంటే ఎక్కువ దర్శితో మెమరీస్ చాలా ఉన్నాయి నాకు, బొమ్మల రామారాం నుంచి. సో
ఒక చిన్న సీన్ ఏదో ఉంది, దాంట్లో నాకు లిటరలీ పెళ్లి చూపుల మూమెంట్ ఒకటి గుర్తొచ్చింది. అది ఇప్పుడు చెప్పా, రిలీజ్ అయినాక చెప్తా. సో పెళ్లి చూపుల సినిమా చేస్తున్నప్పుడు ఎంత క్యూట్ ఫీలింగ్, ఎంత ఎంజాయ్ చేసినామో